తిరిగి వార్తలకు స్వాగతం. ఆచరణ నియోజకవర్గం జనసాంద్రమైంది. ఎటు చూసినా జనం, ఎక్కడ చూసినా రెపరెపలాడిన వైఎస్ఆర్సీపీ జెండాలతో పోటెత్తింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఉత్సాహం, అభిమానంతో వచ్చిన అనేక మంది ప్రజల మధ్య వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగరాజు నామినేషన్ కార్యక్రమం అట్టాసంగా సాగింది. నియోజకవర్గంలోని పెనుగొండ, పోడూరు, ఆచట, పెనుమంట మండలం నుండి ఉదయం 9 గంటలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 9:30 ప్రారంభమైన ర్యాలీ ఆచంట మీదుగా ప్రధాన వీధి మీదుగా తహసీల్దార్ కార్యాలయంలో 11 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి భారీగా తరలి వచ్చిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు రంగరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఆచరణ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల కోలాహలం నెలకొంది. శుక్రవారం మాజీ మంత్రి పీతన్ సత్యనారాయణ నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి తరలి వచ్చారు. టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి పీతన్ సత్యనారాయణ, నర్సమ్మ ఎంపీ బీజేపీ అభ్యర్థి భూపతిరావు శ్రీనివాస్ వర్మ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మాధవ్ నాయుడు పీతన్ నామినేషన్ కార్యక్రమంలో హాజరయ్యారు. ఆచంట ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్వామి నాయుడుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. పీతన్ సత్యనారాయణ నామినేషన్ ర్యాలీకి అశేష జనవాహిని బైక్ ర్యాలీగా తరలి రావడంతో ఆచంట రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పీతన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఆచరణ నియోజకవర్గంలో పేదవాడికి, ధనికులకు మధ్య జరుగుతున్న పోటీ ఇదని ప్రకటించారు. కులాల సంఘాలను, కులాలను కొనుగోలు చేసి రాజకీయాలు చేయాలనే ప్రయత్నంపై మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కమ్యూనిటీ హాల్కు నిధులు మంజూరు చేయడం దుర్మార్గమని అన్నారు. అరాచక ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల్లో పలుకుబడి లేకపోయినా, ప్రజల్లో నవరత్నాలు మాడిపోయినా, ఆబద్ధపు ప్రచారాలు చేసినా, ప్రజలు నమ్మని విషయాలు అర్థం చేసుకుని డబ్బుతోటి కొని మరొక్కసారి అధికారం రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే మాటను చెప్పడానికి, బాధపడుతున్నప్పుడు కూడా వాస్తవాలు చెప్పడానికి ధైర్యంగా ఈరోజు ఎన్నికల ప్రక్రియలో చూస్తూ ఉన్నాం. ఇది ధనికులకి, పేదవారికి సంబంధించిన ఎలక్షన్గా భావిస్తూ ఉన్నాం. పేదవాడు అమ్ముడైపోతాడా అని అడుగుతా ఉన్నా, డబ్బు కోసం అమ్ముడైపోతాడా అని అడుగుతున్నాను. ఏదైతే సంఘాలతోటి కొన్ని సామాజిక స్పృహ కలిగిన సంఘాలు కూడా హేళన చేస్తున్న స్థానిక వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ గురించి ఆలోచించమని మాత్రం చెప్తా ఉన్నా. ఏ రకమైన డబ్బు, అధికార మతంతో ప్రజల్ని హింసించి, అవమానాల పరిచి, లేని వాగ్దానాలు కూడా ఎన్నికల సమరంలో ఇసుక లారీలు, కంకర లారీలు, ఐరను పంపించి సిగ్గులేని ఎన్నికల ఉల్లంఘన చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ని సామాజిక స్పృహ కలిగిన ప్రతి సంఘం సభ్యుడు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 90,000 మంది జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు భారీ ఊరేగింపుగా ర్యాలీ చేస్తూ తాడేపల్లిగూడెం ఆర్డీఓ కాలనీకి తరలి వెళ్లారు. జనసేన అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి, నీతి నిజాయితీగా నాయకుడు, మద్దతుగా విచ్చేసిన మరి కుటుంబ సభ్యులందరూ కూడా పేరుపడిన ధన్యవాదాలు. మన యొక్క ఎన్నికల గుర్తు రాజు గ్రాసమ్మ. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు ఒకటి. మనందరూ కలిసికట్టుగా బొలిశెట్టి శ్రీని గారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. మన యొక్క ఎన్నికల గుర్తు రాజు గ్రాసమ్మ. మన ఎంపీ అభ్యర్థి, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీని గారిని ఆస్వాదించండి. నామినేషన్ కార్యక్రమం
బొలిశెట్టి శ్రీను గారు ఈ రోజే కన్ఫర్మ్ అయింది. బొలిశెట్టి శ్రీను గారు తాడేపల్లి ప్రశాంతంగా రామేశ్వరం వేయడానికి వెళ్తున్నాం. మన శ్రీనాథకి గ్రామ దేవతలు మారెమ్మ మహాలక్ష్మమ్మ దివ్యాశీలతో కలవపూడి గ్రామం అభివృద్ధి చెందిందని ఉండినిచురుగా స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ అన్నారు. కాలమండలం కలవపూడిలో మారెమ్మ మహాలక్ష్మమ్మ పరశురాముడి జాతర కార్యక్రమం గురువారం కళ్ళ పండుగగా నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య జాతర మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా కలవపూడి శివ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతరలో చిందేసి యువతను ఉర్రూతలు ఊగించారు. అమ్మవారి ఆశీస్సులు కలవపూడి గ్రామ ప్రజలపై ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు యువత పాల్గొని జాతర మహోత్సవాన్ని ఆనందంగా గడిపారు. కలవపూడి గ్రామంలో మారెమ్మ మహాలక్ష్మమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. అమ్మవారిని వెలుపలికి తీసి ప్రతి గ్రామంలోని కూడా ఊరేగింపు చేసి అందరూ కూడా జాతర జరుపుకుంటూ అమ్మవారిని కొలుస్తూ సిందేస్తూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని వాడవాడలా అన్ని మా కలవపూడి పరిసర ప్రాంతంలో అన్ని గ్రామాల్లోకి అన్ని ప్రాంతాల్లోకి అమ్మవారిని తీసుకెళ్తాం జరుగుతూ ఉంటుంది సాంప్రదాయంగా. అందులో భాగంగానే ఈరోజు కలవపూడి మెయిన్ విలేజ్లోకి రావటం జరిగింది. అమ్మవారు మా ప్రాంతంలో అందరికీ ఇలవేల్పు, అందరికీ కూడా అండగా ఉండే తల్లి మారమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ తల్లి. మా పూర్వీకులందరూ కూడా ఎంతో కష్టపడి చెమటోడ్చి జీవన విధానాన్ని కొనసాగించారు. నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ కాలకూరులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ ఉండే నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగేందుకు మీ బిడ్డగా ఆశీర్వదించాలని కోరారు. ప్రచారంలో ప్రజలు తనపై చూపుతున్న ఆదరాభిమానాలు ప్రేమను ఎన్నటికీ మరువలేనని అన్నారు. గ్రామంలో మంచినీరు సాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయని తెలిపారు. వెంకయ్య వయ్యేరు పంటకాలం నుంచి ఏలూరు పాడులో రక్షిత మంచినీటి పథకానికి నీరు సరఫరా అవుతోందని, ఇప్పుడు అది పూర్తిగా కలుషితమైందని అన్నారు. మంచినీటి చెరుకు నీరందించే పంటకాలంలో సైతం పూడికలు తీయలేదని, వీటి కారణంగా మంచినీరు సాగునీటికి తీవ్ర ఇబ్బంది కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో కాలుకూరి వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ అడ్డాల గణపతిరాజు, డాక్టర్ శ్రీనివాసరాజు, రుద్రరాజు, వేగ్నెస్ రవితేజ, మహిళలు, అభిమానులు, శ్రేయభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, నియోజకవర్గ ప్రజలందరి ఆశాజ్యోతి మన నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి ఉన్నారు. మీ ముందుకు వస్తున్నారమ్మా. ఈ ఆశీస్సు సేవా సంస్థ ద్వారా వేలాది మంది అభాగ్యులను ఆదుకుంటూ వైద్య సేవలను అందించి అందరి ఆశీస్సుల కోసం మీ అందరి ఆదరాభిమానాలు. ఆకివీడులోని రవీంద్ర భారతి స్కూల్లో కన్వర్జేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రవీంద్ర భారతి స్కూల్ ప్రిన్సిపాల్ చిట్టూరి వరదరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ అలేఖ్య ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పిల్లలను యంత్రాలలా తయారు చేయకుండా విలువలతో పెంచాలని, వారిని ప్రకృతిలో వదిలిపెట్టాలని, 4 గోళ్ల మధ్య బంధించి చదివించకూడదని, పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, ప్రతి పిల్లడిలోనూ మానవతా విలువను పెంపొందించాలని,
అందరితో కలిసిమెలిసి ఉండే విధంగా వారిని తయారు చేయాలని అన్నారు. ఏలూరు డివిజన్ ఎస్జిఎం రవీంద్ర మాట్లాడుతూ విద్యార్థి తొలి దశలోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేదే రవీంద్ర భారతి స్కూల్ ఉద్దేశమని అన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏలూరు డివిజన్ ఎస్జిఎం రవీంద్ర, విద్యార్థి తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని బొమ్మలు ఇచ్చినా సరే బయట ఒకసారి మీరు బీచ్కి కానీ లేకపోతే ఏమైనా ప్లే గ్రౌండ్కి కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళి చూడండి. ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆ పిల్లల్లో. వాటర్ చూడగానే, ఆ ఇసుక చూడగానే, ఆ మట్టి చూడగానే. సో పిల్లలు ఎప్పుడైనా నేచర్తో కనెక్ట్ అవుతారు. మీరు ఎంత డబ్బులు పెట్టి ఎన్ని బొమ్మలు కొని, కార్లు, స్కూటర్లు, మోటార్ బైక్లు ఎన్ని కొన్నా సరే దానికి 10% వాల్యూ కూడా ఉండదు. పిల్లల్ని మీరు ఎప్పుడైనా సరే ఎన్విరాన్మెంట్కి కనెక్ట్ చేయాలి. మీ చిన్నప్పుడు మీరు ఎలా ఆడుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మీ చిన్నప్పుడు ఇది బయట వెళ్ళి ఇక ట్యాపుల దగ్గర, ఇసుకల దగ్గర, బయట చెట్ల దగ్గర అవన్నీ ఆడుకున్నాయని గుర్తు తెచ్చుకుని మన పిల్లలు కూడా అలాగే పెరగాలి అన్న మోటివేషన్ ఉండాలి. మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి వింగ్ వైజ్ గా రవీంద్ర భారతి స్కూల్ అనేది ఎలాగ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఒక్కొక్క పిల్లోడి మీద, ఆ కాన్సన్ట్రేషన్ ప్రతి ఒక్క పిల్లోడిలో ఎలాగ మీకు అవుట్పుట్ ఎలా కనబడుతుంది అనేది ప్రూవ్ చేయడానికే ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ నామినేషన్ మహోత్సవంలో మాజీ మంత్రి కె జోహార్, నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ సమన్వయకర్త బివిఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, అన్నిటికన్నా గొప్ప వరం సంతోషంగా ఉండగలగడమే. కబీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.